హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిచ్చల్ హోమీ. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ ఎనబాలిక్ జ్యూస్ని మీకు చూపించబోతున్నాను. మన యొక్క మజిల్ బిల్డింగ్కి ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ ఏమేంటో చూసేద్దాము. మనం ఏవైనా 2 మైనర్ గ్రీన్స్ని తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కానీ, తులసాకు, తమలపాకు కానీ, ఈ విధంగా ఎనీ 2 మైనర్ గ్రీన్స్ తీసుకోవాలి. కరివేపాకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 10 గ్రామ్స్ బెల్లము, 10 గ్రామ్స్ ప్రోటీన్ పౌడర్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను. బాదం పప్పు, గుమ్మడి గింజలు, ఇవి నానబెట్టుకోకపోయినా పర్వాలేదండి, నానబెట్టి తీసుకుంటేనే బెటర్. ఇక్కడ వచ్చేసి మనకు 1/2 కప్ అనేది జామకాయ తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కివీ తీసుకోవచ్చు, అలాగే పియర్స్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఏదైనా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ లోగా ఉన్న ఫ్రూట్నే మనం తీసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్నాను, ఫ్రెష్ కోకోనట్ అయితే బెటర్. ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటితోటి జ్యూస్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం మైనర్ గ్రీన్స్ని వేసేద్దాము. తమలపాకు, 2 తమలపాకులు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొత్తిమీర వేసుకున్నాను, బెల్లము, బాదం పప్పు, గుమ్మడి గింజలు, కోకోనట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు, జామకాయ ముక్కలు, కొంచెం వాటర్, ఒక 1/2 కప్ వాటర్ వేసానండి. ఇది 1 పర్సన్కి నేను చేసే ప్రిపరేషన్. ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను. ఇందులో మనం ఇంకొంచెం వాటర్ కలుపుకుందాము. మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. కొంచెం లూజ్గా ఉండాలని వాటర్ వేసాను. ఇలా ఒకసారి కలిపేసి మనం గ్లాస్లో వేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి మన జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఎదిగే పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తీసుకున్నప్పుడు మనం నెక్స్ట్ తీసుకునేటువంటి డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకా మనకు మంచిది.